ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో ఉన్న మొలగ మొక్క గురించి తెలుసుకుందామండి. మొలగ చెట్టు ఇది స్టెమ్తో పెట్టాను. ఫస్ట్ ఒక వాటర్ టిన్లో పెట్టాను. ఇది కొంచెం ఎదిగిన తర్వాత వాటర్ టిన్లోనే 2 కాయలే వచ్చినాయి. అయితే బలం సరిపోక మళ్ళీ కాయలు ఆగిపోయినాయి అన్నమాట. ఆగిపోతే అప్పుడు నేను దాన్ని ఇంకొక బ్లూ డ్రమ్ కాదు, బ్లూ ఒక డబ్బా లాంటి దాంట్లో ఈ వాటర్ టిన్కి మట్టి తీసేసి ఆ మట్టితో పాటు దాని మీద పెట్టడం వల్ల అది మట్టి మెజర్మెంట్ పెరిగింది, హైట్ పెరిగింది కదా. సో ఇప్పుడు ఆ మొక్కకి స్ట్రెంగ్త్ పెరిగింది, చాలా కాయలు కాస్తూ ఉంది. ఇంతకుముందు 4 కాయలు వచ్చినాయి. ఈసారి అయితే విపరీతమైన పూత ఉంది. తర్వాత కాయలు కూడా 5-6 కాయల వరకు ఉన్నాయి. ఇంకా చిన్న చిన్న కాయలు సన్నగా వస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం అయితే మాత్రం ఈ టర్న్లో చాలా బాగా వచ్చినాయి. ఇక మునగకాయలు మనకి గార్డెన్లో ఉంటాయి అన్నమాట. బాగానే పొడుగు వచ్చినాయి. ఈ సీజన్లో మునగకాయలు చాలా కాస్ట్ ఉంటాయి. 1 2 3 4 5 ఒక 5-6 కాయల వరకు ఉన్నాయి. ఇది ఒక పక్క కాయలు వస్తానే ఒక పక్కన పూత వస్తూ ఉంది. ఇది అయ్యేసరికి మళ్ళీ అక్కడ దిగుతాయి. అలాగే మనకి ఎప్పుడు కూడా ఈ బ్లూ డబ్బాలో పెట్టడం వల్ల దీని హైట్ ప్లస్ ఈ టిన్లో ఉన్న మట్టి సో మంచి బలం సరిపోతూ ఉందన్నమాట. ఇది మంచి మరీ హైట్ అవ్వకుండా మనం ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకుంటే స్టెమ్స్ వచ్చి కొంచెం గుబురుగా పెరిగితే ఎక్కువ కాయలు వస్తాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. Thank you for watching. Please like, share and subscribe. Thank you.